వైరాతో కలిసి జోష్న చేసిన ప్లాన్ అయితే ఇంకా అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పాలి. ఎలా అంటే ఇంకా వైరా అయితే ఇంకా డబ్బులు వచ్చిన దాకా జోష్న మాట విని తర్వాత జోష్నకి 10 కోట్లు ఇచ్చేసి మిగతాది వాళ్ళు తీసుకోవాలని చెప్పానని ప్లాన్ చేస్తే ఇంకా డబ్బును చూసిన తర్వాత వైరా అయితే మొత్తం సారీ జోష్న, నీ విషయంలో నువ్వు మమ్మల్ని నమ్మావు కానీ మేము నిన్ను నమ్మలేదు, ఈ డబ్బు అంతా మాకే, అసలు నీకెందుకు ఇవ్వాలి 10 కోట్లు, ప్లాన్ చేసి రిస్క్ తీసుకుంటుంది మేము అన్నట్టుగా ఇంక అంటాడు. ఈ లోపల ఇంకా పారిజాతంనైతే ఒక ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలా వచ్చిన తర్వాత ఎవరు తను అని చెప్పని ఈ లోపల వీళ్ళందరూ మాస్క్ వేసేసుకొని ఉంటే ఇంకా కార్తీక్ అయితే వచ్చి ఇంక మా అందరినీ కొట్టి ఇంక జోషని కాపాడాలని చూసే సమయానికైతే ఇంకా వైరా అయితే జోషని ఇక్కడి నుంచి నువ్వు బయట పెడితే మా గురించి చెప్పేస్తావు, అందుకే నిన్ననేది లేకుండా చేస్తానని చెప్పనని ఇంకా గన్ తీసుకొని షూట్ చేయబోయే సమయానికి కార్తీక్ అయితే జోష్నకి ఇంకా అడ్డం వెళ్ళిపోతాడు. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ బుల్లెట్ కార్తీక్ అయితే తగులుతుంది. ఇంకా జోష్నని కాపాడబోయి కార్తీక్ ప్రమాదంలో పడ్డాడని చెప్పని నా మనవరాల జీవితం ఏమవుతుందని చెప్పనని ఇంకా పారిజాతం అందరూ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా కార్తీక్ అయితే బ్రతకడం కష్టము అని చెప్పి అనేటప్పటికీ ఈ విషయం కానీ కడుపుతో ఉన్న దీపకి చెప్పాము అంటే తను బ్రతకదు, కార్తీక్ అంటే చాలా ఇష్టం తనకి, నా మనవరాల పరిస్థితి ఏమవుతుందా ఏంటా అని చెప్పని పారిజాతం నేను బావని దక్కించుకోవాలని చేసిన ప్లాన్లో ఇప్పుడు నాకు బావే నాకు దూరం అయ్యేటట్టున్నాడు, అటువంటప్పుడు ఇంకా నేను బ్రతకడం కూడా ఎందుకు అని చెప్పనని జోష్న అయితే ఇంకా అనుకుంటుంది. ఇంకా దీపకి ఎలా చెప్పాలి అన్న విషయం అయితే ఇంకా దశరథు అందరూ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు కార్తీక్ విషయంలో.